ఇలా దేవ సహాయం గారిని ఎర్రటి ఎండలో దున్నపోత పైన కూర్చోబెట్టి కొరడా దెబ్బలు కొడుతూ ఊరూరు ఊరేగిస్తే అది చూసి చాలా మంది ప్రజలు క్రైస్తవులుగా మారడానికి భయపడతారు అనుకున్నారు టవన్కూర్ రాజులు. కానీ అదే అక్కడ ప్రజలకు పునాది రాయిగా మారింది. దేవ సహాయం గారు చూపించినటువంటి ఆ విశ్వాసము, ఆ ధైర్యాన్ని చూసి చాలా మంది బ్రాహ్మణులు క్రైస్తవులుగా మారారు. దేవ సహాయం గారిని అలా దున్నపోత పైన ఊరేగింపుగా తీసుకెళ్తూ ఉండగా ఒక చోటికి వెళ్ళగానే దేవ సహాయం గారికి విపరీతమైనటువంటి దాహమైంది. వెంటనే ఆయన మోకాళ్ల పైన కన్నీటితో ప్రార్థన చేశారు. క్రీస్తు ప్రభు అక్కడ ప్రత్యక్షమై ఒక రాతి నుండి చిన్న రంధ్రం ద్వారా నీటిని పంపించారు. దేవ సహాయం గారు ఆ నీటిని తాగి దప్పిక తీర్చుకున్నారు. ఇప్పటికీ కూడా అక్కడ ఆ నీరు వస్తూనే ఉంది. చాలా మంది అనారోగ్యంతో ఉన్నవారు అక్కడికి వెళ్లి దేవ సహాయం గారి యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా ఆ నీటిని తాగి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకుంటూ ఉన్నారు. అలా సైనికులు ఊరేగింపుగా తీసుకెళ్లి దేవ సహాయం గారిని చంపాలి అని చూశారు. వారి యొక్క తుపాకులను పైకి లేపి దేవ సహాయం గారిని కాల్చాలి అని వారు ప్రయత్నం చేశారు. అలా 5-6 సార్లు వారు ప్రయత్నం చేసిన ఆ తుపాకులు